పరిశుద్ధమైన యేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరగ ధ్యానంలో మరికొన్ని ఆత్మీయ జీవిత సత్యాల్ని తెలుసుకుందాం. అయితే ప్రభు మనలో నిలిపేది ఆత్మవిశ్వాసమే కదా. ఆత్మవిశ్వాసం అనేది గెలుపు తీసుకురాదు, కానీ మనలో ఎటువంటి సవాళ్ళైనా సరే ఎదుర్కొనే శక్తిని దేవుని వల్ల పొందుకుంటాం. ఎలాగంటే గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మన వర్షంలో తడవకుండానే పనిచేస్తుంది కదా. మరి నవ్వడం మాత్రం నేర్చుకోవాలి, ఏడవటం మనతో ఉన్న వాళ్ళు నేర్పించేస్తారు. అది నిజంగా సత్యమే కదా. మరి ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత కానీ మనిషికి వినయము వివేకము రావట. జీవితం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. కష్టాలు సుఖాలు పగలు రాత్రిలా వెంటే ఉంటాయి. కష్ట సుఖాలు కావిడి కొండలని అన్నారు కదా. సంతోషంగా ఉండే వ్యక్తులు అంటే ఎక్కువగా పొందేవారు కాదు, ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవారు. ఇలా పుచ్చుకుంట కంటే ఇచ్చుట మేలని బైబిల్లో చెప్పారు కదా. మన కోసం చేసేది మనతోటే పోతుంది, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అందుకనే మరి ఫిలిప్పి 2:5లో కూడా అందరూ సొంత కార్యాలు చూసుకుంటారు, ఇతరుల కార్యాలు ప్రభు కార్యాలు చూడరు అని చెప్తారు. అందుకని ఇతరుల కోసమే మనం చేసేది శాశ్వతం అని నమ్ముదాం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. మరి ఒక శిల్పి అందంగా చెక్కినప్పుడు ఎంత అందంగా చెక్కావనంటే దానిలోనే అందం ఉంది. నేను ఆ రాయిలో ఉండే మస్టును మాత్రమే తీసేశాను, దానిలో అందం ఎప్పుడో దాగి ఉంది. నిజంగా మన అందరిలో దేవుడు విలువైన అందాన్ని ఐశ్వర్యాన్ని ఉంచారండి. అది మనం గుర్తుంచుకోవడమే. జీవితంలో ఎప్పుడు అనుకోని సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. దానిలో గెలవటాలు ఓడిపోవాలు ఉండవు, పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి. పాఠాలు అనుభవాలు అవే ఉంటాయి. దేవుడు వస్తువులను వాడుకోవడానికి, మనుషులను ప్రేమించడానికి, వస్తువులేమో వాడుకోవడానికి, మనుషులనేమో ప్రేమించడానికి సృష్టించాడు. అయితే మనం వస్తువులను ప్రేమిస్తూ మనుషులను వాడుకుంటాం. మరి సమస్యలు మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. జాగ్రత్త పడాలి. పడిపోయినప్పుడు మరి ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకు అసలైన ప్రారంభం. క్రీస్తు లోకం మరణించాడనేది చరిత్ర, క్రీస్తు నా కొరకు మరణించినది సాక్ష్యం. మరి గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ వాట్ యువర్ మైండ్ కెన్ పర్సీవ్. సో డు నాట్ లిమిట్ హిస్ పవర్ ఇన్ యువర్ లైఫ్, ఎక్స్పెక్ట్ ఫర్ గ్రేటర్ థింగ్స్ టు హ్యాపెన్. ఉన్న దాంతో పరిమితంగా ఉంచుకోవడం కాదండి, దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడని ఆసక్తితో నమ్ముకుందాం. బిలీవ్లో ఎన్ని రకాలు చూడండి. ఐ బిలీవ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్, ఐ బిలీవ్ దట్ హీ కాంకర్ డెత్. మరి చావు గెలిచాడు, మరి తన జీవితం నమ్మాలి. మరి బిలీవ్ ఇన్ ద రిజరెక్షన్, మరి పునరుద్ధానం నమ్మాలి. బిలీవ్ ఇన్ గాడ్స్ కమింగ్ అగైన్, తిరిగి వస్తాడని కూడా నమ్ముకోవాలి. ప్రేయర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ స్ట్రెస్. ఒత్తిడి కంటే ప్రేయర్ చాలా గొప్పది. బీ వాకింగ్ బైబిల్స్, మనం నడిచే బైబిల్స్గా జీవించాలటండి. వీ కెనాట్ కమ్యూన్ విత్ గాడ్ హూ ఈజ్ ఏ కన్జ్యూమింగ్ ఫైర్ ఇఫ్ దెర్ ఈస్ నో ఫైర్ ఇన్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలో ఉట్టి మాటలు కాకుండా, మరి మన మాటలు శక్తిపూర్వకంగా ఉట్టి మాటలు కాకుండా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడని మనం గుర్తుంచుకోవాలి. ఇది నాన్న వాక్య భాగంలో మరి క్రీస్తు అనే బండపై ఇల్లు కట్టుకోవాలి అనే అనుభవం తో మనం ఎన్ని రకాల సంతోషాలు, ఎన్ని రకాల ఆనందాలని మనం సొంతం చేసుకోగలమో కూడా మనం చెప్పుకుందాం. అయితే మరి శతాధిపతి అపస్కార్యం 10లో అది సువార్త నిలయమైన ఇల్లుగా ఉంది. మన జీవితాలన్నీ, మన కుటుంబాలన్నీ బండపై కట్టుకోవాలని మన దేవుడు నేర్పిస్తున్నాడు. అతడు దైవజనాన్ని పిలిపించుకున్నాడు. ఆ ఇల్లు బంధువులు స్నేహితులు మరి అందరికీ పిలుచుకుని ఆకలితో మరి వాక్యం వినేవాళ్ళని మరి సేకరించుకొని ఆత్మతో నింపబడిన ఇల్లుగా ఉండింది. రెండవ ఇల్లుగా ప్రార్థన నిండిన ఇల్లు. అపోస్తలుల 22:12-22లో ఆ మరియ ఇల్లు, ఆ ఇల్లు మరి ఎంతో చక్కగా మరి ప్రభు కొరకు ఆదరించే ఇల్లుగా, ప్రార్థన నిండిన ఇల్లుగా కూడా మరి సమస్యలు రోగాలు ఇవన్నీ కూడా మరి మరి ఉండే ఇల్లుగా ఉండింది. ఇంకొక ఇల్లు కూడా ఉంది, ఏదంటే పేతురు అపస్కారం 12లో పేతురు జైల్లో ఉన్నప్పుడు రోదే తలుపు తీసింది చూసారా, ఆ ఇల్లు. మరి అక్కడ పేతురు కోసం ప్రార్థించే ఇల్లుగా, మరి అందరి కోసం అది దూత సహాయంతో ఇల్లు చేరినటువంటి ఆ ఇల్లు ప్రార్థనాత్మ నిండి ఇల్లుగా ఉంది.
ఆ ఇల్లు బండపై కట్టిన ఇల్లే. ఆతిథ్యం ఇచ్చిన ఇల్లు కూడా షునేమీయురాలు 1 రాజులు 4:4లో ఆశ్రయం ఇచ్చి మరి సంతానం పొందింది. భక్తునికి ఎంతగానో మరి ప్రేమించినటువంటి గొప్ప సాధ్వి. మరి క్రీస్తు బస చేసిన ఇల్లు అయితే క్రీస్తు కేంద్రీకరణ ఇల్లే. మరి మార్తలు ఆతిథ్యం ఇచ్చిన ఇల్లు, జీవంతో నిండిన ఇల్లు. ఎంతో స్వతంత్రంగా ఇంటికి వచ్చేవాడు. అదే బండ మీద కట్టబడిన గృహాలు ఇవన్నీ. మరి బండ మీద ఇసుక మీద కట్టబడిన ఇల్లు మరి చెదిరిపోతాయి. మరి బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా నిలుస్తాయి. గాలి విసిరిన తుఫాన్లు వచ్చినా అవి ఏమాత్రము క్రీస్తునే చీల్చబడిన క్రీస్తునే బండపై మన ఇల్లు కట్టుకోవాలి. సామెతలు 30:25లో చిన్న కుందేళ్లు బలం లేని జీవులే కదా, అవి పేటు సందులో నివాసం కల్పించుకుంటాయి. బలము శక్తి లేనివే మిగిలిన రక్షణ కొన్ని జంతువులు చేసుకుంటాయి, కానీ బండ సందుల్లో అవి నివాసం చేస్తాయి. మనం కూడా క్రీస్తు అనే బండ సందులో నివాసం చేసేవారుగా ఆనందం పొందేవాళ్ళుగా ఉందాం. మరి 1 కొరింథీ 10:4లో ఆ బండ క్రీస్తు. ఆత్మ సంబంధమైన ఒకే పానీయం తాగారు. మరి నిజంగానే ఆ మోషే కాలంలో కూడా బండ నుంచి జీవజలాలు పారినాయి. అలాగా ఆత్మ సంబంధమైన బండలోని తాగారని చెప్పి ఆ బండ క్రీస్తే అన్నాడు. కీర్తనల 104:18లో గొప్ప బండలు కొండ మేకలకు ఉనికిపట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రమ స్థానాలు. మన ఆశ్రయ స్థానాలు ఎక్కడున్నాయి? ఆస్తిపాస్తుల, పలుకుబడ? ఆ బండ క్రీస్తుగా ఉండాలి. అన్ని వైపులా ప్రమాదం ఆవరించినప్పుడు బండ సందుల్లో దాగి యుక్తంగా తప్పించుకుంటాయి జంతువులు కూడా. ప్రభు మనకు భద్రత ఇస్తాడు. ఏ శత్రువు మీద పడినా ఆ బండను ముందుగా ఢీకున్న శత్రువుకే కష్టం. క్రీస్తు అనే బండను ఢీకున్న వారు నాశనం అయిపోతారు. దేవుని బిడ్డ క్రీస్తు ఆ బండ సందుల్లో జీవిస్తే మరుగే జీవితాన్ని ఏ శక్తి ఆపచాలదు. మరి మోషే, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నువ్వు ఆ బండ మీద నిలవాలి, నా మహిమ నేను దాటిపోతుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతిలో నిన్ను కప్పేస్తానని నిర్గమాకాండం 33లో చెప్పబడింది. మన మనుషులు ప్రభు గాలికి మరుగైన చోటు వలె, ఎండిన చోట నీటి కలవలను, అలసట పుట్టించి దేశమున గొప్ప బండ నీడవలే ఉన్నారు. యెహోవా శైలము, నా కోట, నన్ను రక్షించి కేడము, నా శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి నా దుర్గము, ఆశ్రయము ఆ బండ క్రీస్తే. నాకై చీల్చబడిన బండ క్రీస్తు అని మనం నమ్ముకోవాలి. మరి దేవుని యొక్క వాక్యంలో, ప్రార్థనలో ఉద్యోగం ఇస్తుందని, దేవుని ప్రేమ ఘనీభవించింది ఎండిపోని నీటి ఊట, అస్తమించని సూర్యుని వంటిది. మన నమ్మకం అలా ఉండాలి ఎప్పుడు. యెహోషువ 2:24 మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు తెలుపుటకును, యోర్దాను నీళ్లను ఎండచేసినట్టు రాళ్లను ఎండచేయని తెలియపరచాలని చెప్పాడు. మరి మన మంచంతా చేయగలిగిన అన్ని విధాల్లో మనుషులందరికీ చేసి క్రీస్తు అనే బండపై మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి. మరి మన జీవితాన్ని సరిగ్గా చేసుకోవడానికి ఒక భక్తులు చక్కటి అనుభవాలు చెప్పారండి. ఆశీర్వాదాల స్థాయి 4 రకాలుగా ఉంటుందంట. మరి ఏంటంటే, సంచి స్థాయి ఆశీర్వాదము. మనం బండపై జీవితాలు జీవిస్తూ ఆనందంగా ఉండటానికి మనం ఈ స్థాయిలో ఏ స్థాయిలో ఉన్నామో గుర్తుంచుదాం. ఇర్మీయా 2:13లో నా జనులు సంచి స్థాయి 2 నేరాలు చేశారు. జీవజలముల ఊట నన్ను విడిచారు. బండలై నీళ్లు నిలవని తొట్లు అంటే సూచించే మరి ఆ చిల్లు సంచి క్రైస్తవులు అన్నమాట. ఎంత ఉన్నా చాలదు అనుక క్రైస్తవులు. సంపాదన అంతా సంచిలోనే మరి ఖాళీ అయిపోయి అదన్న సంచిలో ఉంచుకుంటారనమాట. వేరాశతో స్వార్థంగా ఉండే జీవితాలు మనకు ఉండకూడదు. విలువ లేని వారే ఉంటాం. సంచి స్థాయి స్థితిలో ఉన్నప్పుడు సరిగ్గా మరి తర్వాత రెండవది మరి బారెల్ స్థాయి ఆశీర్వాదము, తొట్టి స్థాయి, చిన్న గిన్నె స్థాయి ఆశీర్వాదం. 1 రాజులు 17:12లో పట్టెడు పిండి మరి బుడ్డే నూనె కొంచెం ఉన్నప్పుడు ఆ కొంచెమే సరిపోయిందని చెప్పే అనుభవం. సరైన స్థలంలో ఉంటే దేవుని చిత్తం అయితే కాకుల ద్వారా ఆహారం కూడా లభిస్తుంది. మరి ఆ విధంగా మరి తొట్టిలో పిండి ఆశీర్వాదము మనకి అదొక రకమైన రెండవ స్థాయి ఆశీర్వాదము. బాస్కెట్ ఆశీర్వాదం అట. అదేంటంటే చాలినంతకంటే ఎక్కువ ఆశీర్వాదము. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అయిన తర్వాత అందరూ తిన్న తర్వాత కూడా మిగిలిపోయిన ఆశీర్వాదం అది బుట్ట ఆశీర్వాదము. అది బుట్టలకి ఇచ్చారు కదా. ఆ తర్వాత యోవేలు 2:25లో
మీ దేవుడని యెహోవా నామం స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు తినేసిన సంవత్సరంలో పంటను మీకు ఇస్తాను. ప్రభు మనకు నష్టపెట్టినా తిరిగి మనకి బుట్ట స్థాయిలో ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. గిడ్డంగి స్థాయి ఆశీర్వాదం కావాలండి మనకి. అది యోసేపు ఆ గిడ్డంగులు చేసి అందరూ పోషించాడు. అట్లా మనం తిని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే ఎంతోమంది ఉన్నారు. అటువంటి స్థాయి అది పరికాష్ట అన్నమాట. ఎంతోమంది బాలను పోషిస్తూ ఎంతోమంది సేవకు సహకరించే వాళ్ళందరూ గిడ్డంగి స్థాయి క్రైస్తవులుగా నిలిచిపోతున్నారు. మరి ఒకరోజట వ్యాపారం చేసే స్థలంలో ఒక స్త్రీ స్టోర్లోకి వచ్చి ఏదో వస్తువు కావాలని వర్షం రోజు మరి పని వాళ్ళు కూడా బద్ధకంగా పట్టించుకోకుండా పోతుంటే ఒక కుర్రవాడు అక్కడ ఉండి, మేడం మీకు ఏమైనా సహాయం చేయగలనా అని సమీపించి ఆవిడ కొన్ని అన్ని వివరాలు ఖరీదులతో సహా అన్ని నేర్పుతో ఓర్పుతో ఆమెకి ఎంతో చక్కగా ఆనందింపచేసి థ్యాంక్స్ చెప్పి ఆమె వెళ్ళిపోయిందట. కొంతకాలానికి ఆ షాపు యజమానికి ఉత్తరం అందిందట. ఒక వర్షం రోజు నాకు సహాయపడిన రాజు అనే చిన్న కుర్రాడు ఉన్నాడు. మరి స్కాట్లాండ్లో రాజభవనంలో ప్రముఖ ఉద్యోగస్తునిగా సలహాదారులుగా అబ్బాయిని నియమిస్తున్నాను. నేను ఒక రాణిని, విలువైన బాధ్యత గల ఉద్యోగంలో సామర్థ్యం ఆ బాబులో నేను చూశాను అన్నారంట. కాబట్టి మనం ఎవరు చూడకుండా చేసేటువంటి మంచి ఓర్పుతో చేసిన పనికి దేవుని గుర్తింపు ఉంటుందని ఈ యొక్క ఉదాహరణ మనకు అర్థం చేసుకోవచ్చు. ఒక సువార్థికుడు సేవ పూర్తి చేసుకుని అడవి మార్గాన ప్రయాణిస్తూ ఎలుగుబంటి బారిన పడ్డాడట. అలసిపోయే ఒక బండ అందులో ఒక చిన్న సందు కొనుక్కు దాక్కున్నాడట. బండను ఢీకుని లోపలికి రాలేకుండా ఎలుగుబంటి రక్తధారతో కొన్ని గంటల తర్వాత నిరాశతో వెళ్ళిపోయిందట. అది సాధారణమైన బండ కాదు, అదే నాకై చీల్చబడిన బండ. అందుకనే మరి చక్కటి పాట రాశాడు. అది ఒక ప్రఖ్యాత రచయిత. నాకే చీల్చబడ్డ బండ, అది ఎంత చక్కటి పాట. బండ సందు మరుగై జీవించి అంతరంగంగా ప్రార్థన ఏకాంతంగా చేసే ప్రార్థనను బండ సందు చూపిస్తుంది. మరి బలమైన మరి పునాదిపై మనం వేసుకోవాలి. 1 కొరింథీ 3:11 ఆ పునాది యేసుక్రీస్తే. ఆ పునాది మీద వెండి బంగారు విలువ కొయ్యకారు అవన్నీ కూడా తగిన సమయంలో అవన్నీ కూడా మరి పరీక్ష చేయబడ్డప్పుడు మనం తప్పకుండా మరి నిజమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటాం. దేవుల్లో నిజమైన ఆనందం పొందుకోవాలంటే కొన్ని కిటుకులు ఉన్నాయండి. ట్రస్ట్ ఇన్ గాడ్. దేవునితో మనం నమ్మదగిన దేవునితో ఉంటే మనం నిజమైన సమాధానము, సంతోషం లభిస్తుంది. అది మరి సామెతలు 12:20 సమాధానపరచుటకు ఆలోచించేవారు సంతోషభరితులు అవుతారు, ప్రభునందు ఆనందిస్తారు. మరలా చెప్పును ఆనందించుడే అని ఫిలిప్పీ 4:4 ఉంది కదా. అది మొదటిగా ట్రస్ట్ ఇన్ గాడ్. రెండవది డబ్బును నమ్మిక ఉంచకూడదు. మనం గొప్ప ఖర్చుతో పరుపులు కొంటాం కానీ నిద్ర పొందలేం, పుస్తకాలు కొంటాం కానీ జ్ఞానం పొందలేం, ఇల్లు కొనుక్కుంటాం కానీ ఐక్యత పొందలేం, పనివారిని సంపాదిస్తాం కానీ వారి ప్రేమను పొందుకోలేం, మరి వాయిద్యాలు కొంటాం కానీ వాయించలేం, పాపం మరి ఉంటుంది కానీ అది తొలగించుకోలేం. ఈ రకంగా మనం జాగ్రత్త పడాలి. మరి కష్టము దీవెనగా ఉండాలని ప్రార్థించుకునేటట్టుగా మనము మరి ఆసుపత్రి పాలు కాకుండా ఉండాలంటే, మరి ఆనందంగా జీవించాలంటే ప్రభువుని ఆశ్రయించాలి. రెండవదిగా డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు మనం ఆనందంగా ఉంటాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు కీర్తనలు 1:1 ఫలమిచ్చి చెట్టుగా ఉంటాం. అన్నీ సఫలం అవుతాయి. దుష్టులు ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసలు కూర్చుండక ధర్మశాస్త్రంలో ఆనందిస్తే వాళ్ళు ధన్యులు. మరి మనం చక్కగా మరి ఆనందంగా ఉంటాం. పిల్లలు చక్కగా మరి మరి మంచి భోజనం తిన్నప్పుడు ఆనందంగా ఉంటాం కదా. మరి నిజమైన మరి ప్రియమైన మెసేజ్ రాసింది క్రీస్తు బైబిల్లో కాబట్టి అది ఆనందంగా మనం చదువుకోవడానికి ఇష్టపడే వారంగా ఉండాలి. మరి క్రీస్తు ఎదుగుదల, మరి మన ఆత్మ ఎదుగుదల బండ మీద స్థిరపడిన జీవితంలోనే ఆనందించగలమని గుర్తుపెట్టుకోవాలి. లివ్ రైచియస్లీ అంటే నీతిగా జీవించాలి. నీతిమంతుగా జీవించడం మనకు అవసరం. రక్షణానందం కూడా మనం పొందినప్పుడు మరి చెప్పన సంఖ్యంగా ఆనందంగా మనం ఉంటాం కదా. నీతిగా ఉన్నప్పుడు మనకు నిజమైన ఆనందం లభిస్తుంది. మరి మరి దేవుని యొక్క ఆత్మలో పాడుచు స్తుతిస్తానని కూడా భక్తులు చెప్తూ ఉంటారు. ఆ అనుభవంలో మనం ముందుకు సాగిపోవాలి. 4వది నిర్మలమైన మనసాక్షి గలవారు ఆనందంగా ఉంటారు. నిజంగానే మరి నిర్మలమైన మనసాక్షి మనకి వ్యర్థమైన దూషణ మాటలు మాట్లాడకుండా, మరి మన ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. మన ముఖంలో తెలిసిపోద్ది మన నీతి, మన ఆనందం అంతా. మరి చక్కటి పాట ఒకటి ఉంది. ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము
నీకు కావాలెనా నేడే యేసును దాకూరము సంతోషమే సమాధానమే. నిజంగానండి, చెప్పన సఖ్యం యేసు ఎందుకు కారణం? యేసు నాలో వచ్చాడు కాబట్టి ఆనందం. అలా నవ్వుతూ మనం ఆనందంగా మన బండ మీద కట్టిన గృహాల్లో కలిగిన వరమై ఆనందంతో జీవిస్తానికి తృప్తిపడే జీవితం. తర్వాత పాయింట్, తృప్తి కలిగిన వారికి ఆనందం ఉంటుంది. ఫిలిప్పీ 4:11 నేను ఏ స్థితిలో ఉన్నా నేను తృప్తి కలిగి ఉంటానని కూడా చెప్పాడు. మరి ఇంకొక పాయింట్లో చీకటి శక్తులను పారద్రోలేటువంటి అనుభవంలో మనకు ఆనందం కలుగుతుంది. స్టే బిజీ, కన్స్ట్రక్టివ్గా మనం జీవించాలి. తర్వాత మరి జీవితంలో మరి స్టే బిజీ ఇన్ కన్స్ట్రక్టింగ్ అంటే ఏదో పని చేస్తూ లేజీగా ఉండకుండా ఆశావాదంతో జీవిస్తూ నా ప్రాణమ యెహోవాను సంతించుము అనుకుంటూ ముందుకు సాగిపోతూ ఆనందంగా జీవించాలి. కృతజ్ఞతగా జీవించాలి. మరి మరి దేవునితో గతంలో ఉండేటువంటి మరట ఆనందంగా ఉండాలంటే గతంలో ఉండేటువంటి అనుభవాలన్నీ కృతజ్ఞత కలిగి దేవా ఏం కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నేమ్ దే వన్ బై వన్ దట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ లాగా మనం ఎప్పుడు కూడా పాత అనుభవాల నుంచి స్తుతించుకుంటూ పోవాలి. మన ఇచ్చిన జీవితానికి స్తుతించాలి. మరి ప్రజెంట్ సిట్యుయేషన్ గురించి స్తుతించాలి. ఇప్పుడు పరిస్థితుల్లో మనం ఎంత ఏ రకంగా ఆనందంగా ఉండాలో భయంతో వణుకుతో రక్షణ కొనసాగించుకుంటూ చేయాలి. మరి ఒక చక్కటి వాక్యం ఉంది మార్కు 11:23 ఈ కొండను మరి అదంటే తొలగించమని ప్రార్థన చేస్తే అది తొలగిపోద్దని చెప్తే అది ఒక చక్కటి ఉదాహరణ. ఏంటంటే అక్కడ ఒక పల్లెటూరులో ఒక కొండ ఎక్కి దాటి అక్కడ నీళ్ళు తెచ్చుకోవాలట. అక్కడ ఆ జనం అందరూ అలాగే తెచ్చుకునేవాళ్ళట. వాళ్ళకి చాలా కష్టమయ్యేదట నీళ్లు తెచ్చుకుంటూ పనులు చేసుకోవడానికి. ప్రభువా మాకు నేల మీద ఉండే ఇల్లన్నా ఇవ్వండి, లేకపోతే అవి కొండనా తీసేయండి అని ప్రార్థన చేశారట. నిజంగా వాళ్ళ ప్రార్థనకు ఫలితంగా ఆ రాత్రి ఎవరో వచ్చి మెజర్మెంట్స్ చేసుకుని ఇదంతా కొండని తొలిచేసేసి అక్కడ ఒక ప్లే గ్రౌండ్, ఒక బిల్డింగ్ కట్టాలని, స్కూల్ కట్టాలని ప్లాన్ చేశామని అని చెప్పినప్పుడు అందరూ నవ్విన వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారట. నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే అన్నీ సఫలాలు జరుగుతాయి. విసుగక ప్రార్థన చేయాలని కూడా మనం నేర్చుకున్నాం. మరి మరి మన జీవితంలో భవిష్యత్తు గురించి వీ కెన్ లుక్ ఎట్ ద ఫ్యూచర్ విత్ ప్రేయర్. మన ప్రార్థన ద్వారా మరి మనల్ని నిరీక్షణతో ముందుకు సాగిపోవడానికి మనం ఆశపడాలి. అయితే నిజంగా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన రీతిగానే ఇంత చక్కని అందమైన శిల్పం ఎలా చెక్కావనంటే రాయిలోనే బ్యూటీ ఉంది, నేను ఆ వేస్ట్ అంతా తీసేసాను అంతే అన్నారంట. కాబట్టి ప్రభు కూడా మనలాంటి రాయిలాంటి మన జీవితాల్లో చక్కని బ్యూటీ పెట్టారండి. మన చెత్తంతా తీసేసుకుని క్రీస్తు స్వరూపంలోకి ఉంటే మనలో ఎంతో అందంగా తలాంతులతోటి మన వర్ధిల్లుతామని గుర్తుపెట్టుకుందాం. మరి ఎవ్రీ డే ఆ దేవుని యొక్క బలంపై ఆధారపడే వాళ్ళంగా ఉండాలి. ఆయన బలంపై ఆధారపడినప్పుడు ప్రభు మనకి అద్భుతమైన దీవెనలు ఇస్తాడు. ఆ బలంపై ఆధారపడటమే కాదు, ఆ బండ మీద నిలిచే వారంగా ఆ క్రీస్తు అనే బండ చీల్చబడిన బండ మీద దాక్కుని మనం భద్రత పొంది క్రీస్తులో జీవించడానికే మనం అందరూ సిద్ధపడదాం. ప్రభు కృప మనతో ఉండుగాక.